ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ రమ్య. చూడండి, లాస్ట్ క్లాసెస్ నుంచి ప్రీవియస్ క్లాసెస్ నుంచి మనం ఏం డిస్కస్ చేసుకుంటామండి? ట్యాక్సేషన్ కదా. మన సబ్జెక్ట్ వచ్చేసండి ట్యాక్సేషన్. ఇది థర్డ్ బీబీఏలో 5th సెమిస్టర్లో ఉంటుంది. ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే హిస్టరీ ఆఫ్ ట్యాక్సేషన్ గురించి తెలుసుకున్నాం. 1961లో 298 సబ్సెక్షన్స్తో ఇది తీసుకురావడం జరిగిందని బ్రిటిష్ గవర్నమెంట్ మనం డిస్కస్ చేసుకున్నామండి ఆల్రెడీ. ఈ ట్యాక్స్ యొక్క రూల్స్ని రెగ్యులేషన్స్ని కూడా సిబిడిటీ వాళ్ళు ఫామ్ చేస్తారండి. కంపల్సరీ ఇండియన్ సిటిజన్ అయితే మాత్రం కంపల్సరీ అండి ఇండియన్ ట్యాక్సేషన్ సిస్టమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కూడా తెలుసుకున్నాం. అలాగే అసలు ఇన్కమ్ ఎన్ని సోర్సెస్లో వస్తుంది, ఇన్కమ్స్లో కైండ్స్ ఏంటో కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏంటండి, ఇన్కమ్ ఎన్ని విధాలుగానే రావచ్చు. టోటల్ 5 హెడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ రీక్యాప్ ఇస్తానండి మీకు. ఎన్ని విధాలుగా వస్తుందండి ఇన్కమ్ అనేది మనకి? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ రూపంలో రావచ్చు, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో రావచ్చు, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, బాండ్స్ కానీ సెక్యూరిటీస్లో కానీ మీకు మనీ తద్వారా కూడా మీకు ఇన్కమ్ రావచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇలాగా 5 హెడ్స్ ఉంటాయండి. 5 హెడ్స్ మీద మనం ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఉంటాయి ట్యాక్సేషన్లో. థర్డ్ బీబీఏ 5th సెమిస్టర్లో ట్యాక్సేషన్లో ఈ 5 హెడ్స్ మీదే మనం టోటల్గా ఈ యొక్క సిలబస్ అనేది ఉంటుంది. అదే ఫస్ట్ మన ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పుకుంటున్నాం. అంటే ఫస్ట్ యూనిట్లో ఏంటంటే ఇన్కమ్ అంటే ఏంటో ఉంటుంది, పర్సన్ అంటే ఎవరు, ఎస్ఎస్సి అంటే ఎవరు, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, అలాగే ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, అవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి, అలాగే బిజినెస్ ఇన్కమ్ దేన్ని అంటారు, ఎందుకు విడివిడిగా చూస్తున్నామంటే అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఉండదు కాబట్టి అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్షన్ ఎందుకు ఇచ్చారు, దానిలో ఉన్న కండిషన్స్ ఏంటి, అవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ మీద కనుక మనకి ఇన్కమ్ వచ్చినా, మనకు వచ్చిన ఇన్కమ్ అగ్రికల్చరల్ ఫీల్డ్ నుంచి మనకి ఇన్కమ్ వచ్చినా కూడా దానికి ట్యాక్స్ అనేది ఉండదండి. అలాగే అగ్రికల్చర్ మీద వచ్చిన ఏదైతే ఇన్కమ్ని మీరు దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారనుకోండి, వ్యవసాయం మీద వచ్చిన డబ్బుల్ని దాన్ని మీరు వడ్డీకి ఎవరికి ఇచ్చారనుకోండి, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదండి, అప్పుడు ట్యాక్స్ అనేది కట్టాలి. ఓకే, ఖచ్చితంగా. అంటే ఇన్కమ్ అనేది మీకు అగ్రికల్చర్ ఫీల్డ్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్ మీద, అగ్రికల్చర్ భూమి, వ్యవసాయానికి సంబంధించిన భూములు లీజ్కి ఇస్తూ ఉంటారు, దాని మీద వచ్చే ఆదాయానికి మనం ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు, ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. కానీ బిజినెస్ ఇన్కమ్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్టాలి. అగ్రికల్చర్లో కూడా రబ్బర్ కానీ కొన్ని మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ కానీ ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్టాలని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. బిజినెసెస్ అంటే ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్టాలండి. అందరూ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరూ ట్యాక్స్ కట్టాలంటే 2,50,000 కంటే అమౌంట్ ఎక్సీడ్ అయితే, అంటే సంవత్సరానికి 2,50,000 కంటే ఎక్కువ సంపాదిస్తే ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్టాల్సిందే. చూడండి, 2,50,000 1 రూపీ సంపాదించినా 1 రూపీకి ట్యాక్స్ అనేది మనం కట్టాలని చెప్పుకుంటున్నాం. ట్యాక్స్ రేట్స్లో మనకి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయని మెథడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. బ్లాంకెట్ రేట్ మెథడ్, స్లాబ్ రేట్ మెథడ్ ఉంటుంది. ప్రజెంట్ ఇండియాలో స్లాబ్ రేట్ మెథడ్ అనేది ఫాలో అవుతున్నాం. స్లాబ్ రేట్ సిస్టమ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో దీన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మనకి 2020 కాబట్టి ఇయర్, ఈ 2020 ఇయర్లో నిర్మలా సీతారామన్ గారు కొత్త స్లాబ్ రేట్స్ని రిలీజ్ చేయడం జరిగింది ఏప్రిల్లో. 2,50,000 అంటే 2,50,000 to 5,00,000 ఉంటే 5%, ఇంకా అక్కడి నుంచి 10%, 15% ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెక్ చేసుకోవచ్చండి. సో ఆ విధంగా మనకి డిఫరెంట్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి. అంటే మనీ అనేది బ్లాంకెట్ రేట్ మెథడ్ ఏంటంటే కంప్లీట్ ఓవరాల్ టోటల్ అమౌంట్కి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. బట్ స్లాబ్ రేట్ సిస్టమ్ ఏంటంటే డిఫరెంట్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి కాబట్టి మనీని విడదీస్తారనమాట. విడివిడిగా కట్టడం అనేది ట్యాక్స్ రేట్స్ అప్లై చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అది కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్లీ అగ్రికల్చర్, పార్ట్లీ ఇన్కమ్, పార్ట్లీ అగ్రికల్చర్, పార్ట్లీ బిజినెస్ ఇన్కమ్ కూడా ఉంటుంది. అంటే సగం వ్యవసాయానికి సంబంధించింది, సగం బిజినెస్కి సంబంధించింది ఉంటుంది ఇన్కమ్. ఓకే, అప్పుడు వ్యవసాయానికి సంబంధించింది డిడక్ట్ చేసుకుని బిజినెస్ సంబంధించిన దానికి మనం ట్యాక్స్ అనేది పే చేస్తాము.
ఓకే, ఈ ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇంత ముందు క్లాసెస్లో మనం ఇంకో టాపిక్ కూడా డిస్కస్ చేసుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ రెసిడెన్షియల్ స్టాటస్. అసలు ఈ ట్యాక్సేషన్ సిస్టంలో మనం ఏం తెలుసుకుంటున్నామండి? ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి, ఎందుకు కట్టాలి, అసలు ఎవరు కట్టాలి అన్న విషయాలు మనకి సబ్జెక్ట్ ద్వారా తెలుస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ యూనిట్లో తెలుస్తుంది మనకి. ఓకే, అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, నేను 2,50,000 కంటే ఎక్కువ సంపాదిస్తే ట్యాక్స్ ఆ పర్సన్ కట్టాలి. ఎలా కట్టాలి అంటే ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేయాలండి. సిబిడిటీ వాళ్ళకి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళకి, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇతను ఐటీ రిటర్న్స్ అనేది సబ్మిట్ చేయాలి యాన్యువల్గా. ఓకే, సో అలా సబ్మిట్ చేసి అతనికి ఎంత ఆదాయం వస్తుందో అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సిన నీడ్ అనేది ఉంది. మ్యాండేటరీ అంటే 2,50,000 కంటే తక్కువ సంపాదిస్తే అక్కర్లేదండి. 2,50,000 కంటే ఎక్కువ ఉంటే మీ ఆదాయం ఖచ్చితంగా మీరు ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేయాలని, కంపల్సరీ ట్యాక్స్ అనేది కట్టాలి. రూల్స్ని కనుక మనం పాటించకపోతే లీగల్గా కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. సో ఈ విధంగా ఈ రూల్స్ అన్నీ కూడా సిబిడిటీ వాళ్ళే ఫ్రేమ్ చేస్తారండి వీటిని. సో ఇప్పుడు ట్యాక్స్ అనేది ఎవరు కట్టాలి, ఏ విధంగా అంటే ఇన్కమ్ మనకి బిజినెస్ రూపంలో రావచ్చు అంటే ఎవరు కట్టాలి అసలు? రెగ్యులర్గా ఇండియాలో పర్సన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉన్న ఫారెన్ వాళ్ళు ఉన్నారండి, ఫారెన్లోనే స్టే చేస్తారు, బట్ దే ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ ఇండియా, ఈవెన్ దే హ్యావ్ టు పే ట్యాక్స్. అంటే మరి ఇండియాలో బిజినెస్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ రన్ చేస్తే ఖచ్చితంగా మన గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కట్టాలండి. సో ఆ విధంగా ఏ విధంగా కడతారు, సో ఆ విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మీకు రెసిడెన్షియల్ స్టేటస్ స్ట్రక్చర్ చూస్తే కనుక అర్థమవుతుంది. చూడండి, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి మాత్రమే ఇది ఈ స్ట్రక్చర్ అండి. రెసిడెంట్ ఉంటారు, నాన్ రెసిడెంట్ ఉంటారు. రెసిడెంట్ ఏంటంటే ఇండియాలో స్టే చేసే వ్యక్తి, ఇండియాలో స్టే చేస్తూ ఇండియాలో సంపాదించుకున్నవాడు ఇన్కమ్. నాన్ రెసిడెంట్ అంటే ఏంటంటే ఇండియాలో ఉండడు, బట్ ఇన్కమ్ అనేది సంపాదిస్తాడు. లేదా ఇండియాకి అతనికి ఎటువంటి సంబంధం ఉండదు, అలాగే బిజినెస్ కూడా ఉండకపోవచ్చు, యూనిట్ కూడా ఉండకపోవచ్చు. ఓకే అండి. అలాగే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఉంటాడు. ఆర్డినరీ అంటే ఏంటంటే కండిషన్స్ చెప్పుకున్నాం కదండి ప్రీవియస్ క్లాస్లో. 4 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ 180 days స్టే చేయాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్లో 60 days, 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్లో 365 days ఇండియాలో స్టే చేయాలి. 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఎడిషనల్ కండిషన్స్లోకి వెళ్తాము. రెండిట్లో ఏ ఒకటి సాటిస్ఫై చేస్తే ఎడిషనల్ కండిషన్స్ అనేది అప్లై చేయొచ్చు. 2 కండిషన్స్ సాటిస్ఫై చేయకపోతే అంటే 182 days స్టే చేయలేదు, ప్రీవియస్ ఇయర్లో 365 days ప్లస్ 60 days లేదనుకోండి, అప్పుడు మనం ఎడిషనల్ కండిషన్స్లోకి వెళ్ళక్కర్లేదు. 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆర్డినరీ రెసిడెంట్. 3 కండిషన్స్ సాటిస్ఫై చేసాడు అనుకుందాం, అంటే బేసిక్ కండిషన్స్లో ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే ఎడిషనల్ కండిషన్ సాటిస్ఫై చేస్తే అతన్ని రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఇండియాకి వస్తాడు బట్ రెగ్యులర్గా రాడు. ఓకే, రెగ్యులర్గా ఉండడు ఇండియాలో, బట్ హీ మే ఎర్న్ మనీ. ఓకే, ఆ విధంగా. నాన్ రెసిడెంట్ అయితే ఇండియాలో ఉండకుండానే అతను ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి మాత్రమే ఇది. నెక్స్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అండ్ నెక్స్ట్ టాపిక్. ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటంటే అసలు ట్యాక్స్ అనేది ఏ సిచ్యువేషన్స్లో ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఏ సిచ్యువేషన్స్ అంటే ఫస్ట్ మనం ఇన్కమ్స్ టైప్స్ అంటే చూడాలి. ఇక్కడ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్లో 2 types ఉంటాయి. ఫారెన్ ఇన్కమా, ఇండియన్ ఇన్కమ్ అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇండియన్ ఇన్కమ్ అయితే ఇండియా నుంచి ఎర్న్ చేస్తే, ఇండియాలో సంపాదిస్తే అది ఇండియన్ ఇన్కమ్ అనేది అవుతుంది. ఫారెన్లో ఎర్న్ చేస్తే అది ఫారెన్ ఇన్కమ్ అనేది అవుతుంది. ఖచ్చితంగా తేడా అనేది మనం తెలుసుకోవాలండి. ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ సంబంధించి ఒక సమ్మరైజ్డ్ చార్ట్ కూడా మనకి ఈ యొక్క ట్యాక్సేషన్ టెక్స్ట్ బుక్లో మీకు ఉంటుందండి. అంటే ఏంటండి, ఆ సమ్మరైజ్డ్ చార్ట్లో ఏముంటుందంటే సీరియల్ నెంబర్ ఉంటుంది, డీటెయిల్స్ ఆఫ్ ఇన్కమ్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. అంటే ఆ చార్ట్లో ఏం చెప్తారంటే ఏ సిచ్యువేషన్స్లో ఎవరెవరికి ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్ అవుతుంది అనేది మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది.
ఆ చార్ట్లో నియర్లీ ఒక 6 పాయింట్స్ వరకు ఉంటాయండి. ఓకే, ఇక్కడ మీకు నేను ఇవ్వలేదు, 6 పాయింట్స్ ఉంటాయి. బేసిక్గా 6 పాయింట్స్ చెప్పేది ఏంటి అంటే వచ్చిన ఇన్కమ్ ఇండియాలో సంపాదించాడా లేదా, ఇండియన్ ఇన్కమ్మా లేకపోతే ఫారెన్ ఇన్కమ్మా. ఇండియాలో ఎర్న్ చేసి ఫారెన్లో తీసుకున్నది ఇండియన్ ఇన్కమే అవుతుంది. ఫారెన్లో ఎర్న్ చేసి ఇండియాలో తీసుకున్న వాడు ట్యాక్స్ అనేది పే చేయాలి. ఒకవేళ ఫారెన్లోనే సంపాదించి ఫారెన్లో తీసుకుంటే అతను రెసిడెంట్ అయిపోతాడు. మిగిలిన వాటిలో ఇన్కమ్ అనేది వేయక్కర్లేదు అనమాట. ఎగ్జాంపుల్గా మీకు చూడండి, సమ్ చేసేటప్పుడు మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మీకు జస్ట్ చిన్న స్ట్రక్చర్ ఇస్తున్నాను. సీరియల్ నెంబర్ ఉంటుంది, డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్కమ్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ, అలాగే నాన్ రెసిడెంట్, ఇలా ఉంటుందండి సమ్ ఫార్మ్. ఓకే, సీరియల్ నెంబర్ వేసుకుంటాం, డీటెయిల్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి రాసుకుంటాం. ఆ సమ్మరైజ్డ్ చార్ట్లో ఇలా ఉంటుందండి. అలాగే ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఇతను ఆర్డినరీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ నాన్ రెసిడెంట్. ఓకే, వీళ్ళ ముగ్గురు గురించి ఈ ప్రొఫార్మాలో ఇలా ఉంటుందండి. ఫస్ట్ పాయింట్ ఒక ఎగ్జాంపుల్ అనుకుందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఎర్న్ చేశాడు ఇన్కమ్, ఇండియాలోనే రిసీవ్ చేసుకున్నాడు. ఇన్కమ్ earned in India and received in India అనుకోండి. అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా అయితే ముగ్గురికి ట్యాక్సిబుల్ అమౌంట్. అంటే ట్యాక్సిబుల్ అని రాయడం కాదు, ఆ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఒక 1,80,000 అనుకోండి. ఇలా ముగ్గురికి వేయాలి. అంటే మేము 3 సిచ్యువేషన్స్లో కూడా వేయాలన్నమాట. ఆ విధంగా ఉంటుంది. సమ్మరైజ్డ్ చార్ట్లో మీకు నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అసలు యాక్చువల్గా అయితే అమౌంట్స్ ఉందో ట్యాక్సిబుల్ అని ఉంటుంది సమ్మరైజ్డ్ చార్ట్లో. మనం ప్రాబ్లం చేసేటప్పుడు ట్యాక్సిబుల్ అని రాయకుండా ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాడు, ఎంత అమౌంట్ ఎర్న్ చేసాడు అన్నది ఇక్కడ మనం రాయాల్సిన నీడ్ ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ డివిడెండ్స్ అనుకోండి, డివిడెండ్స్ తీసుకుంటే 3 సిచ్యువేషన్స్లో నీళ్ళు వస్తున్నారు. డివిడెండ్స్ అయితే ఇండియన్ కంపెనీ నుంచి డివిడెండ్స్ తీసుకుంటే 3 కంపెనీస్కి 3 సిచ్యువేషన్స్లో కూడా నీళ్ళు వస్తున్నారు. జస్ట్ ఒక మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చండి. చూడండి, ఈ ఇన్కమ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ ఇన్ బంగ్లాదేశ్ బట్ రిసీవ్డ్ ఇన్ పాకిస్తాన్ అంట. అంటే బంగ్లాదేశ్లో ఉన్న ప్రాపర్టీకి ఏదో సంథింగ్ ఇన్కమ్ వచ్చిందట, పాకిస్తాన్లో మనీ తీసుకున్నాడట. అప్పుడు ఏమవుతుందంటే ఆ కండిషన్లో ఓన్లీ రెసిడెంట్కి ట్యాక్సిబుల్ అవుతుంది, మిగిలిన వాళ్ళకి నీళ్ళు అన్నమాట. అలా సమ్మరైజ్డ్ చార్ట్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, అలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేది ఇక్కడ ఉంటాయి. మీకు సమ్మరైజ్డ్ చార్ట్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్మరైజ్డ్ చార్ట్లో కొన్ని మనకి ఇవ్వడం జరిగింది, అది చూద్దాం ఒకసారి. ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా వెదర్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఆర్ పేడ్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా. ఇన్కమ్ ఇండియాలో ఎర్న్ చేశాడు, బట్ అవుట్ సైడ్ ఇండియాలో తీసుకున్నాడు, తీసుకోకపోవచ్చు, ఫారిన్ కంట్రీలో తీసుకోవచ్చు. అలా తీసుకున్న 3 సిచ్యువేషన్స్లో కూడా ట్యాక్సిబుల్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా అండ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ రిసీవ్డ్ పేడ్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. చూడండి, సేమ్ సిచ్యువేషన్. ఇన్కమ్ ఇండియాలో సంపాదించాడట, డబ్బులు మాత్రం ఫారెన్లో అవుట్ సైడ్ ఇండియా తీసుకున్నాడట. అప్పుడు కూడా ముగ్గురికి ట్యాక్సిబుల్. ఒక్కోసారి చూడండి, ఒక్కో సిచ్యువేషన్ ఉంటుంది. ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా ఆర్ ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఫారెన్ బట్ కంట్రోల్ ఫ్రమ్ ఇండియా. అప్పుడు 2 సిచ్యువేషన్స్లో మాత్రమే ఇన్కమ్ అనేది వేయాలి. ఏంటంటే అది రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ మాత్రమే అమౌంట్స్ వేయాలి, నాన్ రెసిడెంట్కి వేయకూడదు. ఏంటంటే ఫైనల్గా ఈ యొక్క సమ్మరైజ్డ్ చార్ట్ ప్రకారం అంటే ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్లు ఏంటంటే అది ఇండియాలో సంపాదించాడే కాదు, ఇండియాలో అమౌంట్ తీసుకున్నా కూడా అది ట్యాక్సిబుల్ అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ అంటుంది. కంట్రోల్ ఫ్రమ్ ఇండియా అంటే మాత్రం రెసిడెంట్కి బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్లో వేస్తాము, నాన్ రెసిడెంట్లో అమౌంట్ అనేది వేయండి. ఓకే అండి, ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఇందాక చెప్పాను డివిడెండ్స్కి అయితే ట్యాక్స్ ఉండదు. అలాగే ఇన్కమ్ రిసీవ్డ్ అండ్ ఎర్న్డ్ అవుట్ సైడ్ ఇండియా తీసుకున్న ట్యాక్సిబుల్. ఎవరికి ట్యాక్సిబుల్ అండి? రెసిడెంట్కి ట్యాక్సిబుల్, రెసిడెంట్ బట్ నాట్ రెసిడెంట్కి నాట్ ట్యాక్సిబుల్, అలాగే నాన్ రెసిడెంట్ కూడా నాట్ ట్యాక్సిబుల్ ఉంది. అంటే ఇండియాలోనే రిసీవ్ చేసుకున్నాడు మనీని,
రీసెంట్ ఎర్న్డ్ అవుట్ సైడ్ ఇండియా అంటే అవుట్ సైడ్ ఇండియాలో ఎక్కడో దుబాయ్లో వర్క్ చేశాడండి. ఆ తాలూకు అమౌంట్ మీరు ఇండియాలోనే తీసుకున్నాడు అనుకోండి, దుబాయ్లో వర్క్ చేస్తూ ఉంటారు, ఇండియాలో అమౌంట్ని తీసుకున్నాడు అనుకోండి, ఓన్లీ రెసిడెంట్లో మాత్రమే అమౌంట్ వేస్తారు. ఇందాక చెప్పాం కదా బంగ్లాదేశ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా, బంగ్లాదేశ్లో సంపాదించాడు, పాకిస్తాన్లో తీసుకున్నాడు, సో ఓన్లీ రెసిడెంట్లో వేసాం. అదే ఎగ్జాంపుల్ సేమ్ సిమిలర్గా ఉంది. ఇది కూడా ఇండియాలో రిసీవ్ చేసుకున్నాడు అమౌంట్ని, ఎక్కడ అవుట్ సైడ్ కంట్రీలో వర్క్ చేశాడు. అంటే ఇండియా ఇన్కమా ఫారెన్ ఇన్కమ్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇండియాలో ఎర్న్ చేశాడా, ఫారెన్ అవుట్ సైడ్ ఎర్న్ చేశాడా అనేది చూసుకోవాలి. ఇండియాలోనే ఎర్న్ చేస్తే 3 సిచ్యువేషన్స్లో వెయ్యాలి. బయట అవుట్ సైడ్ ఇండియాలో వర్క్ చేసి ఇండియాలో తీసుకుంటే ఓన్లీ రెసిడెంట్లో వెయ్యాలి. కంట్రోల్ ఫ్రమ్ ఇండియా అంటే రెసిడెంట్లో వెయ్యాలి, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్లో వెయ్యాలి, నాన్ రెసిడెంట్లో వేయకూడదు. ఓకే అండి. ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ ఏంటంటే సిచ్యువేషన్ బట్టి ఈ యొక్క కండిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఆ సమ్మరైజ్డ్ చార్ట్ కనుక చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అది టెక్స్ట్ బుక్లో మీకు ఇంకా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే ఇంకోటి ఏంటంటే జనరల్గా తెలియాల్సిన కొన్ని ఉంటాయండి ట్యాక్సేషన్ సిస్టంలో. పాన్ కార్డ్ అంటే ఏంటో తెలియదు. పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటారు, అదొక ఐడెంటిఫికేషన్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా. సో కంపల్సరీ ఆ పాన్ కార్డ్ అనేది ఎవరైతే ఎస్ఎస్సి ఉన్నాడో కంపల్సరీ అతనికి పాన్ కార్డ్ అనేది ఉండి తీరాలండి. పాన్ కార్డు కనుక ఇంకా ఇప్పుడే అప్లై చేశాడు, ఇంకా రిజిస్టర్డ్ అవ్వలేదు అనుకోండి, అతను జనరల్ జిఐ నెంబర్ అనేది జిఐఆర్ నెంబర్ అనేది ఇస్తారంటే జనరల్ ఇండెక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదో ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పాన్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మీకు మెయిన్ ఏంటంటే పాన్ కార్డ్ అనేది సేల్ ప్రొసీడ్స్లో రిసిప్ట్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఐడెంటిఫికేషన్ కూడా యూజ్ అవుతుందండి. పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఎస్ఎస్సికే పాన్ కార్డ్ అనేది ఉండి తీరాలి. ఓకే అండి. అలాగే 5 lakhs కనుక మీరు ఎక్సీడ్ అయితే మీరు సంపాదించే ఇన్కమ్ ఖచ్చితంగా మీకు పాన్ కార్డ్ అనేది ఉండాలి. అలాగే ఎక్కడైనా మీరు ఏదైనా షాపింగ్ చేసినా ఇప్పుడు పాన్ కార్డ్ కూడా అడుగుతున్నారండి. హోటల్స్లో బిల్ పే చేసినప్పుడు కూడా పాన్ కార్డ్స్ అడుగుతారు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కొన్నప్పుడు కూడా మీకు పాన్ కార్డ్ అడుగుతూ ఉంటారు. ఓకే అండి. కంపల్సరీ పాన్ కార్డ్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. పాన్ అంటే ఏంటంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి లాస్ట్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఉంటాయి ట్యాక్సేషన్ సిస్టంలో. ఇప్పటి వరకు మనం ఎవ్రీ టాపిక్ డిస్కస్ చేసుకున్నాము. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అంటూ ఉన్నాం. ఏంటి ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అనేది మనకి కొంత డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటండి, అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అంట, ఇన్సూరెన్స్ ఇన్కమ్ ఎగ్జామ్టెడ్ అంట, స్కాలర్షిప్స్ మీద మీకు ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఉంటాయి. అలాగే ఇన్సూరెన్స్ వాటి మీద కూడా మీకు ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇంకా పెర్క్విజిట్స్ అంటే ఎంప్లాయర్ మీకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉంటాడు ఎంప్లాయీకి ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, దాని మీద కూడా ట్యాక్స్ అనేది ఉండదు. హౌస్ రెంటల్ మీద కూడా మీకు హౌస్ రెంటల్ అలవెన్స్ల మీద కూడా మీకు ట్యాక్స్ అనేది ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇలా రకరకాలుగా మీకు ఒకసారి టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తే ఎగ్జామ్షన్స్ కొన్ని ఉంటాయి మనకి. అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అన్నీ కాదు ఎగ్జామ్టెడ్, కొన్నిటికి మాత్రమే. అలాగే ఇన్సూరెన్స్లు కానీ, స్కాలర్షిప్ ఫీజులు కానీ, ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చినా మనకి గిఫ్ట్స్ రూపంలో మనీ వచ్చిన, హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, ఇంకా ఎన్ని విధాలుగా రావచ్చండి. మీకు ఎవరైనా మీకు ప్రైజ్ మనీ ఇవ్వచ్చు, లేకపోతే ఎంప్లాయర్ మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఓకే. ఈ విధంగా వచ్చిన ఇన్కమ్ మీద మీరు ట్యాక్స్ అనేది పే చేయాలి, ఎగ్జామ్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే అండి. సో దిస్ ఇస్ కాల్డ్ ఆల్ అబౌట్ ట్యాక్సేషన్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్ అండి. యూనిట్ 1 నుంచి మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మళ్ళీ రీక్యాప్ చేసిన ఈరోజు ఎవ్రీ టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏదైనా సరే ఈ ఫస్ట్ యూనిట్లో మనం ఏం తెలుసుకున్నాం అంటే అసలు ఇన్కమ్ అంటే ఏంటి, ట్యాక్స్ ఎవరు కట్టాలి, ట్యాక్స్ హూ ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్ అనే విషయం అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం ఈ ఫస్ట్ యూనిట్ ద్వారా. ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ టు ట్యాక్సేషన్ సిస్టమ్ అండి. సెకండ్ యూనిట్ నుంచి మనకి సెకండ్ హెడ్ శాలరీ గురించి, ఇన్కమ్ ఫ్రమ్ హెడ్ శాలరీ నుంచి మనకి అంటే శాలరీ తీసుకున్నప్పుడు మనం ఏ విధంగా మనకు ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది అనేది మనకి సెకండ్ యూనిట్ నుంచి ఉంటుందన్నమాట. ఫస్ట్ యూనిట్ అంతా కూడా